Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 46:10. నేటి దినం మన ధ్యానం కొరకు 46వ కీర్తన 10వ వచనం నుండి తీసుకొనబడింది. Be still and know that I am God. I'll be exalted among the heathen. I'll be exalted in the earth. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. Brothers and sisters, సహోదరి సహోదరులారా, we live in a complex and a trouble-filled world. మనం ఎంతో క్లిష్టమైనటువంటి కష్టాల నిలయమైన ఈ ప్రపంచంలో జీవిస్తున్నాం. Where we often find ourselves faced with threatening problems far beyond our control. ఇక్కడ అనేక పర్యాయాలు మన గ్రాహ్యానికి మించి, శక్తికి మించిన సమస్యలతో ఆవరించబడిన స్థితిలో ఉంటున్నాం. These gathering storms can suddenly break upon our lives and make it impossible for us to escape. ఈ విధంగా సమకూడి వచ్చిన ఈ తుఫాను పరిస్థితులు ఇవన్నీ కూడా అసలు మనం బ్రతకడానికి అసాధ్యమైన పరిస్థితికి తీసుకొని వెళ్తున్నాయి. They are beyond our ability to resolve. ఇవన్నీ కూడా మనం ఏదైనా బాగు చేసుకుందాం అనే దానికి మన శక్తికి మించినవి And ఉన్నాయి. consequently they bring us to our knees. దానికి పరిణామంగా ఇవి మనల్ని మోకాళ్ళ మీదకి తెస్తున్నాయి. God then steps onto the scene and rescues us from our hour of crisis. అప్పుడు దేవుడు ఈ దృశ్యంలోనికి ఆయన వస్తున్నాడు, క్లిష్టమైన మన పరిస్థితి నుండి బయటికి తీస్తూ ఉంటాడు. Surely you can relate to times like this in your life. నిశ్చయముగా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళొచ్చు. After such a deliverance, how are we to respond? ఇలాంటి అద్భుతమైన విడుదల పొందిన తర్వాత స్పందనగా మనం ఏం చేస్తున్నాం? According to Psalm 46, 46వ కీర్తన ప్రకారం we must pause and reflect upon what he has done. ఆయన చేసినటువంటి ఆ కార్యాలపైన, ఆయన జరిగించిన వాటిపైన మనం కొంచెం కేంద్రీకరించాలి. And we must look back and marvel at his salvation. మనము వెనక తిరిగి చూసి ఆయన రక్షణను బట్టి ఆశ్చర్యపోతాం. In a new and more profound way, we must consider who God is. ఇంకా నూతనమైన లోతైన విధానంలో దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడో అది తలుచుకుంటాం. And also how this truth spreading can affect the world. ఈ సత్యాలు వ్యాపిస్తున్న ఈ సత్యాలు లోకం పైన ఎంతటి ప్రభావాన్ని తెస్తాయి. This is exactly how God counseled his ancient people. ఇది సరిగా దేవుడు ఆ దినము కాలంలో ఆ ప్రజల ద్వారా జరిగించిన కార్యం. He counseled, he told and he gave suggestion to the ancient people. కాబట్టి ఆ పురాతన దినాల్లో ఉన్న ప్రజలకు ఆయన చెప్పినాడు, వాళ్ళకి ఆ విధంగా బోధించాడు ఆయన. After he defeated their enemies and spared their lives, వారి శత్రువులను ఓడించి వీరి ప్రాణములు కాపాడిన తర్వాత he called them saying, వారిని పిలిచి వాళ్ళని అంటాడు, cease striving and know that I am God. కాబట్టి ఊరకుండి నేనే దేవుడునని తెలుసుకొనుడి. I'll be exalted among the nations. అన్యజనులలో నేను మహోన్నతుడను, I'll be exalted in the earth. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. If you see this verse, God himself is the speaker. ఈ వచనాన్ని గమనిస్తే దేవుడే ఒక ప్రసంగికుడు ఉన్నాడు. He personally summons them to contemplate who he is. కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో చూడండి అంటున్నాడు ఆయన. And how his mighty acts will be made known to the world. ఆయన ఒక బలమైన మహా గొప్ప కార్యాలు లోకమునకు ఎట్లా తెలియపరుస్తున్నాడు. As previously discussed, ఇంతకు పూర్వంగా చెప్పుకున్నట్లుగా this was a time when foreign armies had surrounded the holy city of Jerusalem. ఇది అన్య దేశాలు, పరాయ దేశస్తులు వచ్చి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము ముట్టడించినటువంటి సందర్భాలు. They had threatened the future of the people of God. దేవుని ప్రజల భవిష్యత్తు మీదనే వారు దాడి చేస్తూ బెదిరిస్తున్నారు. But God dramatically intervened. అయితే దేవుడు ఎంతో నాటకీయమైనటువంటి విధానంలో ఈ దృశ్యంలో ఆయన వచ్చినాడు. He burned the chariots of their foes. చూడండి, వారి శత్రువుల యొక్క రథములను కాల్చివేస్తున్నాడు. He broke their bows. వారి యొక్క విల్లును విరుస్తున్నాడు. And he cut their spears. వారి యొక్క బల్లెములను తెగ నరికేస్తున్నాడు. And he has granted his people a decisive victory. తన ప్రజలకి ఎంత అద్భుతమైన విజయాన్ని కూడా ఇచ్చాడు. After this triumph, ఈ విజయం సాధించిన తర్వాత God calls upon them to know now more than ever that he will be exalted over the nations of the earth. ఇప్పుడు దేవుడు వారు తెలుసుకోవాలని కోరినది,
అన్యజనులలోను భూమి మీదను ఆయన మహోన్నతుడు అవుతున్నాడు. With an emphatic voice, he is telling, cease striving, don't fight. ఎంతో నొక్కి ఒక్కడి నుంచి ఆయన చెప్తున్నాడు, ఇక మీరు యుద్ధం పోరాటాలు చేయకూడదు, మానివేయండి అంటాడు. Yeah, the word striving is not there in the original text. చూడండి, అసలైనటువంటి భాగంలో ఈ యుద్ధం చేయకూడదు, ఆది భాషలో అయితే యుద్ధం చేయకూడదు అనే మాట ఏమి లేదు. But only one word is there, cease, that is stop. కానీ ఒక మాట ఇక్కడ ఉపయోగించబడింది, ఆపు చేయాలి దాన్ని. The verb literally means to sink. ఈ మాట అక్షరార్థంగా ఏమిటిది? దీంట్లో మునిగిపోవటం. What is that? అదేమిటి? It pictures the idea of a person sinking down into a chair in order to relax. ఒక వ్యక్తి చూడండి కొంచెం ఎంత విశ్రాంతిగా నిమ్మళంగా కూర్చోవడానికి ఒక కుర్చీ మీద ఎట్లా కూలబడతాడో ఆ దృశ్యాన్ని చెప్తాడు. So in this reclining posture, ఈ విధంగా మనం చక్కగా ఆనుకొని ఆ కుర్చీ మీద కూర్చొని the individual would settle down and take rest. ఒక వ్యక్తి దాని మీద కూర్చొని ఎంత విశ్రాంతి తీసి నెమ్మదిగా ఉంటాడు. Yeah, he would enjoy, he will relax that peace and calm. ఇక ఆయన ఎంతో శాంతి నెమ్మది అనుభవిస్తుంటాడు. So God is telling, cease. దేవుడు అంటున్నాడు కదా, ఆపు చేయాలి దాన్ని. Yeah, it is an imperative. Surely you must stop and take rest. నిశ్చయం ఆగిపోవాలి, విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తున్నాడు. That is, God commanded his ancient people to reflect upon their recent deliverance. Leisurely you think of the deliverance. కాబట్టి దేవుడు ఆ ఆదిలో ఉన్నటువంటి ఆ వారిని ఆయన హెచ్చరిక చేస్తూ మీరు దాన్ని ఆపు చేసి తీరికగా మీరు నిమ్మళంగా ఉండండి, విశ్రాంతి తీసుకోవాలి అంటున్నాడు. And think of your past victory. నీ గతంలో సాధించిన ఆ విజయాల గురించి ఆలోచన చేయండి. Think of your recent deliverance. ఇటీవల నీకు కలిగిన విడుదలను గురించి నువ్వు తలంచుకోవాలి. So as their sovereign, he issued this mandate to stop, to cease. కాబట్టి వారి యొక్క సార్వభౌముడైన వాడు చెప్పిన ప్రకారంగా తప్పక వారు ఊరకుండవలసిందే, దాన్ని ఆపు చేయవలసింది. And they should settle down and rest in his protective care. కాబట్టి ఆయన యొక్క భద్రపరిచేటువంటి ఆ కాపుదల భద్రతలోనికి వారు చక్కగా స్థిరంగా ఉండిపోవాలి. They should carefully consider the full impact of what he has done for them. ఆయన వారి కొరకు ఏది చేసినాడో దాని సంపూర్ణమైనటువంటి ఆ ప్రభావంలో కూడా వాళ్ళు ఉండాలి. So applying to our own lives, మన సొంత జీవితాలకు అన్వయింపజేసుకుంటూ, dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, what has troubled you recently? ఇటీవల నీ జీవితంలో కలతపరిచిన సంగతులు ఏమిటి? What has caused your heart to despair? ఏంది నీవు హృదయంలో నువ్వు కృంగిపోయేటట్లు చేసిన సంగతులు ఏమిటి? Have you seen God deliver you out of your ordeal? ఎప్పుడైనా కానీ నీవు ఎదుర్కొనే ఈ పరిస్థితిలో ఉండి దేవుడు నీకు విడుదల చేసిన సందర్భం చూసావా? Have you seen him reverse your setback and bring you through it? నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చి నిన్ను కొంచెం మెరుగైన స్థితికి తీసుకొని వచ్చిన అనుభవాలు ఉన్నాయా? If so, what God is telling? ఒకవేళ అదే అయితే దేవుడు ఏమంటున్నాడు? Cease striving. ఊరకుండి, ఇక పోరాటాలు వద్దు, యుద్ధం వద్దు. In other words, మరొక మాటలు చెప్పాలంటే, stop and ponder what God has done for you. ఇంతటితో ఆపి చేసి ఇక దేవుడు నీ కొరకు జరిగించిన కార్యాలు తలుచుకుంటూ తలపోసుకుంటుండు. Do not let this time pass without giving careful thought to your deliverance out of such people. కాబట్టి అలా విడుదల పొందిన ఆ విషయాన్ని తలచుకోకుండా నీ సమయాన్ని వృధా చేసుకుంటూ God further spoke, దేవుడు ఇంకా ముందుకు చెప్తున్నాడు, and exclaiming that is, and know I am the Lord. ఇంకేమంటాడు ఆయన అక్కడ? కొంచెం ఆగి ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకోండి. The word and connects these two ideas together. చూడండి, ఇక్కడ ఈ పదం ఏమని చెప్తుంది? రెండు తలంపుల గురించి ఇక్కడ మాట్లాడతాం. This is yet again another imperative, that is, you must do it. ఇక్కడ మరొక పదం కూడా మనం చూస్తున్నాం, అంటే నువ్వు తప్పక చేయవలసిందే. The first command is stated in the negative. మొదటి ఆజ్ఞ ఏమున్నది? ప్రతికూల విధానంలో ఉంది. Stop. ఆపు, ఊరకుండము, Don't go further. ఇంకా నువ్వు ముందుకు వెళ్ళొద్దు. Now a positive direct. ఇప్పుడు సానుకూల విధానంలో What to do? ఏం చేయాలి మరి? This order is also important. ఈ ఆజ్ఞ కూడా చాలా ప్రాముఖ్యమైనది. If they will cease striving, they will know that God is God in all that this encompasses. నువ్వు ఊరకుండా ఉంటే, ఇంకా ఇంతటితో ఇవన్నీ ఆపి చేసినట్లయితే నీవు దేవుడిని ఆయనను దేవుడుగాను తెలుసుకుంటావు, ఆయన ఎంతో జాలిగల దేవుడుగాను ఆయన తెలుసుకుంటావు. They needed to cease and they must know that God is upon his throne. తప్పక వారు ఊరకుండి ఆపు చేసి దేవుడే సింహాసన ఆసీనుడై ఉన్నాడని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. They need to know that God has a sovereign plan and purpose for them. దేవుడు వారి కొరకు సార్వభౌమమైనటువంటి ఆ యొక్క ప్రణాళిక ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని తెలుసుకోవాలి వాడు. They need to know that he will work everything together for their good. సమస్తమును కూడా సమకూడి మేలు కొరకే ఆయన జరిగిస్తాడు అనేది కూడా వారు తెలుసుకోవాల్సిన They అవసరం need to know that there is no panic in heaven. పరలోకంలో ఎలాంటి భయభ్రాంతుల దృశ్యాలు ఉండవు అన్న సంగతి తెలుసుకోవాలి. They need to know that God has everything under control. దేవుడు సమస్తము కూడా దేవుని యొక్క అధీనంలో ఉన్నాయని వాళ్ళు తెలుసుకోవాలి. The most important knowledge that anyone can possess in this knowledge is the knowledge of God. ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన తెలుసుకోవాల్సిన సంగతి ఏమిటంటే దేవుని గురించి వారు తెలుసుకోవాలి. The knowledge of God is far lesser
I mean, any other knowledge is far lesser than this knowledge. దేవుని గురించి ఎరుగుట, దేవుని గురించిన జ్ఞానం అది తెలుసుకున్నట అనేది ఇతర విషయాలన్నీ తెలుసుకున్న దానికన్నా ఎంతో గొప్పదైనది. The knowledge of God is far greater, it is supreme. దేవుని గురించి దేవుణ్ణి తెలుసుకున్నట అనేది అన్నిటికన్నా ఔన్నత్యమైనటువంటి సంగతి. All other knowledge is peripheral. ఇక మిగతా సంగతులు మనం తెలుసుకుంటున్న ఇవన్నీ కూడా ఏదో మామూలు విషయాలు. The knowledge of God is primary. దేవుని గురించి తెలుసుకున్నటనే ప్రధానమైనది. This means far more than to know that he exists. అనగా ఆయన ఉన్నాడు అనే దానికి ఇంకా అధికంగా మనం ఆయన గురించి We తెలుసుకున్నాం. must know that God actively rules over all places and people with inscrutable wisdom and irresistible power. దేవుడు అన్ని ప్రాంతాల్లో సమస్త ప్రజలపైన ఆయనకున్నటువంటి సర్వాధికారాన్ని బట్టి ఆయన ఏలుబడి చేస్తున్నాడు అని కూడా అర్థం చేసుకోవాలి. God then declares the result of this overwhelming victory. ఆ తర్వాత దేవుడు ఎంత అత్యధికమైనటువంటి ఈ విజయాన్ని గురించి ఆయన ప్రకటన చేస్తాడు. What is the result of that? దాని ఫలితం ఏంటి? I'll be exalted among the nations. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. This bold statement testifies that will be the result of his devastating defeat of these foreign powers. ఎంత ధైర్యంగా చెప్పినా ఈ మాట ఏమని సాక్ష్యం ఇస్తుంది? అన్యజనములటువంటి శక్తులన్నిటికన్నా కూడా ఈయన మహోన్నతుడు, మహా గొప్ప శక్తి గలవాడు Will అని be చెప్తాడు. exalted, his name will be exalted. కాబట్టి ఆయన మహోన్నతుడు, ఆయన నామము కూడా The మహోన్నతమైనది. God of Israel will be acknowledged as the mighty warrior over all their armies. ఇశ్రాయేలు దేవుడు సమస్త సైన్యంలో పైన ఆయన శూరుడని ఒప్పుకొని చేస్తాడు. In certain terms, God announces that he will be exalted over all the nations and raise up against him. ఖచ్చితంగా నిశ్చయంగా అని చెప్తున్నాను, ఆయనకు విరోధముగా పోగుపడిన అన్య జనములందరిపైన ఆయన హెచ్చించబడతాడు, మహోన్నతుడు అవుతాడు. When they decided to storm against Jerusalem, యెరూషలేముకి విరోధముగా ముట్టడి వేయట ఆ పరిస్థితికి వచ్చినప్పుడు in reality they declared war on God himself. వాస్తవంగా వారు దేవునికే విరోధంగా యుద్ధం ప్రకటించినట్టు. God utterly devastated them. దేవుడు వారి నిశ్చయంగా వారిని ఎంతో చెడగొట్టినట్టు చూస్తున్నాం. And even the enemies acknowledged it. శత్రువులు సైతం ఆ విషయాలు ఒప్పుకుంటున్నారు. So to reinforce this truth, కాబట్టి ఈ సత్యాన్ని ఇంకా బలపరచడానికి God repeats the second time, దేవుడు రెండోసారి ప్రస్తావిస్తున్నాడు. I'll be exalted in the earth. భూమి మీద నేను మహోన్నతుడనగుదును. Whenever God reiterates or repeats something, దేవుడు ఎప్పుడైనా కానీ ఏదైనా మాట రెండోసారి వర్లిస్తున్నాడంటే it is to lay stress upon this its great importance. అంటే ఈ మాట దానికి ఉన్న ప్రాముఖ్యతను మనము దానిపైన మనసు పెట్టాలి. ఇది చాలా Wherever this ప్రాముఖ్యమైనది. devastating defeat is made known, God will be exalted in the earth. ఎక్కడెక్కడ దేవుడు ఈ శత్రువుని ఈ విధంగా చెడగొడుతుంటాడో దేవుని యొక్క నామం మహోన్నతమైనదిగా మనం చూస్తున్నాం. In the earth. భూమి మీద. This means he will be elevated in the eyes of all nations. అంటే సమస్త జనముల దృష్టి ఎదుట ఆయన హెచ్చించబడ్డాడు, మహోన్నతుడు అవుతున్నాడు. The peoples of the earth will tremble when they hear that their armies have been rendered powerless by the mighty right hand. భూలోకములో ఒక శత్రువులన్నీ కూడా దేవుని యొక్క బలమైనటువంటి దక్షిణ హస్తం చేత అణచివేయబడతా వారు చూసి ఆశ్చర్యపోతుంటారు. And the people of earth will tremble. ఆ భూలోక ప్రజలు వాళ్ళు భయపడతారు, వణుకుతారు. They will know that the Lord alone is God. వాళ్ళు ఈ సత్యాన్ని ఎరుగుతారు, యెహోవాయే ఆయన మాత్రమే దేవుడు అని వాళ్ళు ఎరుగుతారు. Likewise, when we are confronted with mounting trials, ఆ విధంగానే మనకి ఎంతో మన తలకు మించినటువంటి ఆ కష్టాలన్నీ కూడా మనం we ఎదుర్కొంటున్నప్పుడు must stop despairing. మనము నిరాశ కృంగిపోవటం ఆపచేయాలి. మనం Your despair shows that God is not on the throne. నీ నిరాశ ఏమని చెప్తుంది? దేవుడు సింహాసనంలో లేడు అన్నట్టుంటది. But we know God is on the throne. కానీ మనం ఎరుగుదాం దేవుడు So సింహాసనం. let us see striving and know that he is God over the nations of the earth. కాబట్టి కలహాలు పోరాటాలు మాని దేవుడు అన్య జనులపైన మహోన్నతుడుగా మనం ఎరుగుదాం. God continues to be seated on his lofty throne of sovereignty. దేవుడు తన సార్వభౌమమైనటువంటి ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఎన్నటికీ ఎప్పటికీ కూడా ఆయన ఆసీనుడుగానే He ఉంటాడు. is raised up over every circumstance. ప్రతి పరిస్థితుల కంటే కూడా ఆయన ఉన్నతమైన వాడే. Upon his head there are many diadems. దానిపైన Many diadems are on his head. ఆయన యొక్క శిరస్సు పైన అనేకమైనటువంటి కిరీటం. ఆ కిరీటాలు కూడా ఉన్నాయి. In his right hand he upholds his scepter by which he rules the nations. ఆయన తన దక్షిణ హస్తంలో ఆ రాజదండంతో ఆయన పరిపాలిస్తుంటారు, సకల జనములను He is పరిపాలిస్తారు. lifted up high above the trials and tribulations that threaten us. అంటే మనల్ని బెదిరించే కష్టాలు, పరీక్ష పరిశోధనలకైనా ఉన్నతమైన వాళ్ళని హెచ్చించబడిన వాడు. From his exalted position, ఆయన హెచ్చించబడిన ఆ స్థితి నుండి God is causing all the things work together for our good. దేవుడే సమస్తమును సమకూర్చి మన కొరకు మేలు కొరకు జరిగిస్తున్నాడు. Let us take great comfort from this reassuring truth.
The Lord reigns. యెహోవా ఏలుచున్నాడు అనేటువంటి ఆదరించేటువంటి నిశ్చయపరిచి మరలా చెప్తున్న ఈ మాటను బట్టి మనం ఆదరించబడదాం. May God bless us. దేవుడు మనం దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a wonderful truth it is. ఎంత అద్భుతమైన సత్యం ఇది. O Lord, be still and know that I am God. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. Many times we are troubled by the situation. అనేక పర్యాయాలు కష్ట పరిస్థితులను చూసినప్పుడు మేము కలత చెందుతాం. O Lord, we will strive a lot, O Lord, for escape. ప్రభా తప్పించుకోవడానికి ప్రభా ఎన్ని తిప్పలు పడుతుంటాం. But what you are telling, O Lord, అయితే ప్రభా మీరు చెప్తున్న మాటలు Be ఏంటి? still. ఊరకుండుడి. cease striving. కాబట్టి మీరు ఇంకా కలత చెందదు, మీరు ప్రయాసపడొద్దు. Know that I am God. నేను దేవుడిని తెలుసుకొనుడి. I can do everything for you. నేను నీ కొరకు సమస్తము చేయగలను. Lord, you are not only Lord but our loving Father. దేవా, నువ్వు మాకు కేవలం ప్రభు మాత్రమే కాదు, మాకు ప్రేమ గల From తండ్రి. every trouble, every trial, thou art the one who, thou art our deliverer. ప్రతి కష్ట పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించే దేవుడవు నువ్వు. Performing 10 great miracles, thou hast delivered thy people under thy blood, O Lord, from Egypt. 10 అద్భుత కార్యాలను జరిగించి నీ రక్తం క్రిందకు వచ్చడం ద్వారా ఐగుప్తు నుండి నీ ప్రజలను విడిపించిన దేవుడు. Lord, your power and excellence is not changed. ఓ దేవా, మీ యొక్క శక్తి మహాత్మ్యం అది ఎన్నటికీ మారిపోలేదు. Your might and magnificence is not changed. ప్రభా, నీ యొక్క బలము, నీ యొక్క ఔన్నత్యం అనేది ఇంకా మారలేదు. O Lord, thy name will be exalted over the earth when we, O Lord, when we are still and when we know that thou art the Lord. మేము ఊరకుండి దేవుడని నీవే దేవుడు అని మేము ఎరిగినప్పుడు నీవు భూలోక ప్రజలందరిపైన మహోన్నతుడివి. By seeing the victory in our lives, by seeing the calmness in our lives, even the world will exalt you. మా జీవితంలో ఉన్నటువంటి విజయాల్ని, మా జీవితంలో ఉన్న నిమ్మలత్వాన్ని లోకం చూసినప్పుడు లోకం కూడా నిన్ను హెచ్చిస్తాం. They will say that we are different people. ప్రభా, మేము వేరైన ప్రజలు మన వాళ్ళు చెప్తారు. And they will say that our God is sovereign. మా దేవుడు సార్వభౌముడు అని వాళ్ళు చెప్తారు. Help us to be thy witnesses. దేవా, నీకు సాక్షులుగా ఉండలాగిన సహాయం We do pray in the victorious name of our Lord and Savior Jesus. మా ప్రభువును రక్షకుడైన విజయశాలి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.